హలో, నీతో మాట్లాడాలి. బెంచ్ దగ్గరికి రా. నిన్ను ఫోన్ చేస్తే ఎందుకు కట్ చేసా? నాన్నకి బిజినెస్ ప్రాబ్లం. నా మనసు పక్కకు కాల్ చేస్తే కాసేపు మాట్లాడలేవా? ఫోన్ చేస్తే కట్ చేస్తావు, మళ్ళీ తిరిగి చెయ్యి. ఏ స్టిల్ కొడుతున్నావా? నాకు మనసు ఉండదా? నాకు బాధ ఉండదా? 24 hours నీతోనే కదా మాట్లాడుతున్నాను. నా టెన్షన్స్ నాకున్నాయి. చెప్పాను కదా నాన్న బిజినెస్ ప్రాబ్లం అని. ఓ, అంటే నీకు నాకన్నా మీ నాన్న ఎక్కువైపోయారా? ఏ పిచ్చా నీకు? నాన్న ఎక్కువ ఏంటి? ఎక్కువే. ఎవరి ప్లేస్ వాళ్ళకు ఉంటది. ఫస్ట్ బాగా ఉండేవాడిని. ఎక్కువ మాట్లాడుతున్నాను కదా, అందుకే నీకు లోకం అయిపోయాను. నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. నీకు ఇష్టం లేదు కానీ నాకు చాలా కష్టంగా ఉంది. అంత కష్టంగా ఉంటే మానేస్తా. నువ్వు సెన్స్ లేకుండా మాట్లాడే ప్రతి మాటకి నా ఇగో చంపుకొని నేను సెన్స్ లేకుండా మాట్లాడతానా? ఎదుటి వాడు నోట్ అవుతాడేమో అని కూడా చూసుకోకుండా నోటికి ఏదొస్తే అది మాట్లాడు. ఈ రోజు నేను ప్రేమించాను కాబట్టి భరించాను. ఇంకా నా వల్ల కాదు. నువ్వు నన్ను ప్రేమించావా? అవును, ప్రేమించాను. ఇప్పుడు కాదు, నిన్ను చూసిన మొదటి క్షణం నుంచి ప్రేమిస్తున్నాను 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 అంటే పడి చచ్చిపోతున్నాను. మరి ప్రేమించలేదని చెప్పు. ప్రేమిస్తున్నానని చెప్తే నువ్వు నాతో మాట్లాడటం మానేస్తావని, కనీసం నీతో మాట్లాడే ఛాన్స్ కూడా ఉండదని భయపడి చెప్పాను. అసలు నేను చేసిన తప్పేంటి? నిన్ను రాణిలా చూసుకుని మురిసిపోవడమా? నీ కంట్లో నీళ్ళు తిరిగితే నేను ఆడటమా? నువ్వు ఫోన్ చేసిన ప్రతిసారి నేను పిచ్చోడ్లా పరిగెత్తుకు రావడమా? ఏంటే నేను చేసిన తప్పు? ఏంటే నన్ను ఏంటి వంతలే? నీ మాటలు వంతలే, నీ బిహేవియర్ కూడా వంతలే. నేనే మల్గర్గా బిహేవ్ చేశాను. ఏం చేసావా చెప్తా. బైక్ ఎక్కించుకుని సడన్ గా బ్రేక్ వేయడం గుర్తుందా? దాని తర్వాత ఆ షేక్ హ్యాండ్ ఇచ్చి చేయి నలపడం. అమ్మని అందుక మధ్యలో బ్యాగ్ పెట్టాను. స్పీడ్ బ్రేకర్ వచ్చింది కాబట్టి బ్రేక్ వేశాను. ఎగ్జామ్స్ ఉన్నావు కాబట్టి షేక్ హ్యాండ్ ఇచ్చాను. అది కూడా తప్పేనా? చేతులు నలపకుండా ఆల్ ది బెస్ట్ చెప్పలేవా? నీ క్యారెక్టర్ అంతా ఎప్పుడెప్పుడు ఛాన్స్ దొరుకుతుందా టచ్ చేద్దామా ఎదురు చూస్తావు. అయినా నువ్వు నన్నెప్పుడు అర్థం చేసుకున్నావే? నీ మీద కోపం వచ్చి నేను బాగుందంటే శివ నీకెంత బలం శివ అంటావు. నీకోసం ఫైట్ చేస్తే రోడ్ సైడ్ అంటావు. పెళ్లి టాపిక్ వేస్తే ఆర్డినరీ నా కొడుకు అంటావు. కానీ నీ ఊహల్లో ఉన్నాడు మాత్రం నీకు రాజకుమారుడు. వాడు ఎలా ఉంటాడని అడిగావనుకో అని ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తావు. డైలాగ్ లేదు, ఎక్స్ప్రెషన్ తప్ప. అసలు క్లారిటీ లేదా నీకు? ఇంతకాలం నిన్ను ప్రేమించాను కాబట్టి నీతో కలిసి బతకాలనుకున్నా. ఇప్పుడు ఆ ప్రేమ లేదు. ఆ ప్రేమ ప్లేస్ లో అసహ్యం స్టార్ట్ అయింది. ఎంతసేపు నేనే తిరిగి, నేనే సేవలు చేసి, నేనే ఓదార్చి, నేనే బతిమాలి, నేనే మురిసిపోయి, నేనే నలిగిపోయి, నేనే చచ్చిపోయి దీనమ్మ జీవితం నాకు. ఒకవేళ ఫ్యూచర్ లో నాకు బుర్ర తక్కువై నీ దగ్గరకు వచ్చి పెళ్లి చేసుకోమంటే ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకోతే నేను ఒక ఆర్డినరీ నా కొడుకు.